నమస్కారం. చాలామంది ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరి కోసం ఇప్పుడొక అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా భారత ప్రభుత్వ టెలికాం విభాగానికి చెందిన ఐటీఐ లిమిటెడ్ నుంచి. దీని గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఏకంగా 215 పోస్టులు. అవును, ఇది చిన్న సంఖ్య కాదు. ఈ భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఒక ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇది నిజంగా ఒక గొప్ప అవకాశమని చెప్పాలి. ఈ ఉద్యోగాల గురించి చెప్పాలంటే అన్నింటికన్నా పెద్ద హైలైట్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు. అంటే నెలల తరబడి పరీక్షల కోసం టెన్షన్ పడుతూ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేకుండానే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించే ఛాన్స్ ఉంది. ఎంత మంచి విషయం కదా. ఆగండి, అసలైన శుభవార్త ఇంకా ఉంది. అప్లై చేసుకోడానికి ₹1 కూడా ఫీజు కట్టాల్సిన పనిలేదు. అవును, ఇది పూర్తిగా ఉచితం. ఏ కేటగిరీ వాళ్లైనా సరే ఎలాంటి ఫీజు లేకుండా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సరే, మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే ఏమేం తెలుసుకోవాలి? అర్హతలేంటి? జీతం ఎంతుంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అన్నిటికన్నా ముఖ్యంగా ఎలా అప్లై చేయాలి? ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ముందుగా ఈ భారీ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన కొన్ని బేసిక్ వివరాలు చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఐటీఐ లిమిటెడ్. ఇది భారత టెలికాం విభాగం కింద పనిచేసే ఒక ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. అంటే ఉద్యోగ భద్రతతో పాటు ఒక అద్భుతమైన కెరియర్ ఉంటుందన్నమాట. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 12. సమయం చాలా తక్కువ ఉంది, కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. సరే, మరి ఈ ఉద్యోగాలకే ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న మంచి విషయమేంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ నుంచి ఐటీఐ పూర్తి చేసిన వాళ్ల వరకు దాదాపు అందరికీ అవకాశాలున్నాయి. చూడండి, యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకి బీఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ, టెక్నీషియన్ పోస్టులకి డిప్లొమా, ఇక ఆపరేటర్ పోస్టులకి ఐటీఐ అర్హతలా పెట్టారు. ఇక టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్లకైతే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఐటీ, ట్రిపుల్ ఇంకా సివిల్, ఇలా దాదాపు అన్ని మేజర్ బ్రాంచ్లో వాళ్లకి ఇక్కడ పోస్టులున్నాయి. అయ్యో, ఇంజనీరింగ్ చేయలేదే అని ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఎందుకంటే నాన్ టెక్నికల్ వాళ్లక్కూడా మంచి అవకాశాలున్నాయి. హెచ్ఆర్, మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లాంటి విభాగాల్లో ఎంబీఏ, బీబీఏ లేదా ఏదైనా డిగ్రీతో పాటు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మరో సూపర్ విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ నేరుగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న వాళ్లకి ఇంతకన్నా మంచి అవకాశమేముంటుంది చెప్పండి. సరే, ఇక అందరూ ఎదురుచూసే టాపిక్ అదేనండి, జీతం. శాలరీ ఎంతుంటుంది, ఏజ్ లిమిట్ ఏంటి, ఆ వివరాలు చూద్దాం. జీతాలు చూస్తే నిజంగా చాలా బావున్నాయి. యంగ్ ప్రొఫెషనల్స్కైతే నెలకు ఏకంగా ₹60,000, టెక్నీషియన్లకు 35,000, ఆపరేటర్లకు ₹30,000 వరకు జీతమిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ఇవి నిజంగా చాలా మంచి ప్యాకేజీలు. ఇక వయస్సు విషయానికొస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎప్పట్లాగే రిజర్వేషన్ కేటగిరీల వారికి ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. గుర్తుంది కదా, రాత పరీక్ష లేదని చెప్పాను. మరి జాబ్ ఎలా ఇస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది పోస్ట్ని బట్టి ఉంటుంది. గ్రాడ్యుయేట్ పోస్టులకైతే ముందు షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటాయి. అదే టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టులకైతే షార్ట్ లిస్టింగ్ తర్వాత నేరుగా స్కిల్ టెస్ట్ పెడతారు. అంటే ఎలా చూసుకున్నా రాత పరీక్ష టెన్షన్ అయితే లేదు. సరే, అన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇక ఫైనల్గా ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెయ్యాలి. అక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ వివరాలతో రిజిస్టర్ అయిపోవాలి. ఆ తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ ఫామ్ అంతా నీట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయడమే. అంతే. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా, ఈ అద్భుతమైన అవకాశానికి అప్లై చేసుకోవటానికి చివరి తేదీ జనవరి 12. అస్సలు మర్చిపోవద్దు. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. చూశారు కదా, పరీక్ష లేదు, ఫీజు లేదు,
మంచి జీతం, అనుభవం కూడా అవసరం లేదు. ప్రభుత్వ రంగంలో కెరియర్ ప్రారంభించడానికి ఇంతకంటే గొప్ప అవకాశం దొరకడం చాలా కష్టం. మరింకెందుకు ఆలస్యం? ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధమవ్వండి, సమయమిది.